ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. పంట కోసం చేసిన అప్పు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఓ రైతు స్థానిక ఐసిఐసిఐ బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేక ఆ బ్యాంకులోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. మృతుడు జాదవ్ దేవరావుగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారము ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రేణుగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు సదరు బ్యాంకులో 3 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. దాంతో బ్యాంకు అధికారులు అప్పు తీర్చాలని పదే పదే వేధిస్తూ ఉండడంతో బ్యాంకుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ రైతును ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రవర్తన సరిగ్గా లేని కారణంగానే బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు రైతు మృతికి బ్యాంకు సిబ్బంది కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మా పెద్దనాన్న దేవరావు ఈరోజు పురుగుల మందు తాగి ఈ బ్యాంక్ వేధింపులతో చనిపోవడం జరిగింది. బ్యాంక్ వేధింపులతో ఈ టార్చర్ వల్ల మరి లాస్ట్ రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా ఒక్క నెల మిస్ కాకుండా కడుతున్నాడు. కానీ లాస్ట్ రెండు నెలల నుంచి ఆయనకు ఆర్థిక ఇబ్బందుల వలన కట్టకపోవడం వలన ఈరోజు బ్యాంక్ వేధింపులు డైలీ టార్చర్ చేయడం వలన ఈరోజు బ్యాంకులోకి వచ్చి మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాగ్వాదం ఏం జరిగిందో బ్యాంకులోనే ఈ పురుగు మందు తాగి చనిపోవడం జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మాకు అందరికీ న్యాయం చేయాలి. లేకపోతే ఇక్కడ మేము 2000 మందితోని బ్యాంక్ ముందు కూర్చొని మళ్ళీ ఏం చేస్తామో మీరే చూసుకోండి.